జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం సచివాలయంలోని క్యాంపు కార్యాలయంలో శాస్త్రోక్తంగా వేద పండితుల ఆశీర్వచనాల మధ్య అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారన్నది తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన పవన్ కు పలువురు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు క్యాంపు కార్యాలయం వద్ద పవన్ కి గౌరవ వందనం లభించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, దుర్గేష్ తో పాటు జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఐపీఎల్ 2024 విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జూలై, ఆగస్టు నెలల్లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ లో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. వివిధ కారణాల చేత టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక కాని శ్రేయస్ శ్రీలంకతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటాడని సమాచారం. మరోవైపు ఐపీఎల్ 2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి, విజయ్ కుమార్ వైశాఖ్, ఎస్ దయాల్ జూలై 6 నుంచి జింబాబ్వేతో జరగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఎంపికయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరందరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. వీరితో పాటు టీ20 వరల్డ్ కప్ కు ట్రావెలింగ్ రిజర్వ్ గా ఎంపికైన శుభ్మన్ గిల్, ఆవేశ్ ఖాన్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్ కు ఎంపికవుతారని తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనకు హార్దిక్ పాండే కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా ఎంపికవుతారని ప్రచారం జరుగుతుంది. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇంతవరకు తెలుగులో డైరెక్ట్ ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఇక్కడ కూడా ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి ఉన్న కారణాలను వెల్లడించారు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మహారాజా. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు సినిమాల్లో విజయ్ నటించకపోవడానికి ఉన్న కారణాన్ని ఇలా చెప్పాడు. నేను తెలుగు సినిమాల్లో భాగం అవ్వాలని రెడీగా ఉన్నాను. అందుకోసం ఇప్పటికే చాలా కథలు కూడా విన్నాను. అయితే వాటిలో కొన్ని నాకు చాలా నచ్చాయి కూడా. కానీ ఆ ప్రాజెక్టుల వారు నాకు ఇచ్చిన పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు. ఋషికొండలో గత జగన్ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలు అక్రమ కట్టడాలని ప్రచారం చేస్తున్న టీడీపీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. చంద్రబాబు మాదిరి జగన్ తాత్కాలిక భవనాలు నిర్మించి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయలేదని, ప్రజాధనంతో పటిష్టమైన ప్రభుత్వ భవనాలే నిర్మించారని ఇటు వైఎస్ఆర్సీపీ, అటు నెటిజన్లు కౌంటర్లు ఇస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఈ అంశంపై స్పందించారు. ఋషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్ప అని టీడీపీ శ్రేణుల్ని గట్టిగా ప్రశ్నించారు. కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ప్రోటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేస్తారు. ఆ మరుసటి రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ గా ఇప్పటికే అయ్యన్నపాత్రుడి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసేశారు. మరోవైపు ప్రోటెం స్పీకర్ ఎవరనే ఉత్కంఠ వీడింది. సీనియర్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసిన ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించాలని కోరారు. దీనికి ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో రేపు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రోటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత మిగిలిన 174 మంది వరుసగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి హుండీ ఆదాయం 5.4 కోట్లు. మరోవైపు టైమ్స్ లో టెసెస్ దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా 5 గంటల సమయం పడుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19 నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరగనుంది. అభిషేకాలు, పంచామృత, స్నపన, తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులు ఆగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైశాఖ సాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారిని ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని అవిధేయక అభిషేకం అని కూడా అంటారు. టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ సుమారు గత 2 ఏళ్లుగా టీ20 ఫార్మేట్ లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ గైహాజరీలో భారత జట్ కెప్టెన్ గా
కెప్టెన్గాను వ్యవహరించి పలు సిరీస్లు గెలిచాడు కూడా. ప్రపంచ కప్ 2024లో మాత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు ఈ ముంబైకర్. అమెరికా వేదికగా జరిగిన లీగ్ దశలో 3 మ్యాచ్లలో కలిపి సూర్యకుమార్ యాదవ్ కేవలం 59 పరుగులు చేశాడు. తొలుత ఐర్లాండ్తో మ్యాచ్లో 2 పరుగులకే నిష్క్రమించిన ఈ కుడి చేతి వాటం బ్యాటర్ పాకిస్తాన్పై 7 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో సూర్య బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అమెరికాతో మ్యాచ్లో బ్యాట్ చిలిపించిన స్కై 49 బంతుల్లో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టును గెలిపించి సూపర్ 8కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఒక అరుదైన స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఉమా హారతి యూపీఎస్సీ సివిల్స్ 2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పనిచేసిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమా హారతి ట్రైనీ ఐఏఎస్గా తెలంగాణ పోలీస్ అకాడమీకి రావడంతో అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంక్ అధికారి అయిన వెంకటేశ్వర్లు హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. గర్వంతో ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.